జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈరోజు కన్యారాశి. సెప్టెంబర్ మాసం 2026 సంవత్సరం కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఎప్పుడు చూడండి రూపాయి సంపాదిస్తారు, ఎదుటి వాళ్ళు పెడుతూ ఉంటారు. వీళ్ళు చూస్తే మళ్ళీ ఖాళీగా ఉండరు. సంపాదిస్తూనే ఉంటారు. పెట్టుబడిని వ్యాపారాలు చేసి సంపాదిస్తూ ఉంటారు. ఎవరెవరికి పెడుతూ ఉంటారు. ఎవరెవరికంటే ఊరికనేం పెట్టరండి వీళ్ళు. ఖచ్చితంగా ఏదన్నా ఉన్నతమైన శిఖరంలో వెళ్ళాలన్నా మనవాళ్ళు అనుకున్న వాళ్ళకైతే దారదత్తం చేస్తూనే ఉంటారు. వీళ్ళు అందుకోసమే ఎంత చేసినా కూడా వీరికి ఏంటంటే ఆ నిలబడటం ఉండదనమాట. వీళ్ళు సంపాదించుకొని వీరు ప్రశాంతంగా కూర్చొని తినేదానికి అదృష్టం లేదు వీళ్ళకి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు దాన ధర్మం చేస్తూనే ఉంటారు. ఇకపోతే ఈ సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరంలో కన్యారాశి వారికి పోయినటువంటి మాసాలన్నింటికన్నా కూడా కొంచెం బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే గనక ఆరోగ్య సమస్యలు కొంచెం క్షీణించినప్పటికీ కూడా ఈ ఆరోగ్యం నిలకడగా ఉండాలంటే గనక మీరు వండినటువంటి వంటలో ఎక్కువగా మెంతుల పొడి కానీ, ఆవాల నూనె కానీ ఎక్కువ వాడండి. దానివలన ఆరోగ్యం కొంచెం క్షీణించకుండా కొంతమేర బాగుంటుంది. మీ పైన నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, శత్రుబాధ అన్నీ కూడా ఉన్నాయి. ఈ ఉన్నాయన్నీ ఎందుకు ఉన్నాయంటే కన్యారాశి వారి పైన ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎవరు చూసినా కన్యారాశి వారి వైపే చూస్తూ ఉంటారు. వీరికి ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత తెలివితేటలు ఉన్నాయి, ఇంత ఉంది, ఎంత సంపాదిస్తారో అనుకుంటారు. కానీ సంపాదించేది ఏమి ఉండదండి. ఎందుకంటే ఆ కన్యారాశి వాళ్ళ దగ్గర ఉన్నదంతా దారాదత్తం చేసుకుంటూ ఉంటారు కదా, అందరికీ సేవలు చేస్తూ ఉంటుంటారు. ఇంకేడ ఉంటుంది వీళ్ళ దగ్గర అది తెలియదు. కానీ వీళ్ళు ఎంతో సంపాదించారు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ సెప్టెంబర్ మాసంలో మాత్రం మీకు ఏదైనా అవకాశం రావచ్చండి. ఏదైనా పార్టీలో నుంచి పిలుపు రావచ్చు, లేదంటే విదేశాల నుంచి పిలుపు రావచ్చు, జాబ్ కోసం, వెసులుబాటు కోసం, ఇంక్రిమెంట్ కోసం, జాబులు ఇంక్రిమెంట్ కోసం ఏదో రకం ప్రమోషన్స్ అయితే మీకు లభ్యపడతామని, నిరుద్యోగులు కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కాడ కనిపిస్తూ ఉంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఇకపోతే ఈ సెప్టెంబర్ మాసం 2026 సంవత్సరం ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటే పూజ సామాగ్రి షాప్స్ కానీ, బట్టల షాప్స్ కానీ, గోల్డ్, సిల్వర్ లాంటి షాప్స్ కానీ నెలకొల్పవచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక పెళ్లి సంబంధాలు కుదిరి నవంబర్, డిసెంబర్ మాసాల్లో పెళ్లి కూడా చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే వీరికి గ్రీన్ కలరు, ఎల్లో కలరు, వైట్ కలర్ బాగా కలిసి వస్తుంది ఈ మాసంలో. అలాంటి వీరికి నెంబర్ కూడా వచ్చేసి 8, 4, 2 ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. తూర్పు, ఉత్తర దిశ ప్రయాణాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక వీరు సాధించుకోవాలి అనుకున్నప్పుడు విషయం ఏంటంటే కనుక ఈ సెప్టెంబర్ మాసంలో వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ అయితే కనుక 8, 4, 2 బాగా చెప్పుకున్నాం. అయితే మనకి ఈ సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారికి ఏంటంటే ముఖ్యంగా చేయవలసిందంటే నవగ్రహాలకి నవశాంతి చేయాలి. నవగ్రహాలకి నవధాన్యాలు అభిషేకం చేసుకొని నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేసుకొని ఎక్కడైనా విష్ణు ఆలయంలో పానకం వడపప్పు లాంటిది ఇస్తే కనుక వీరికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం మెండి కనిపిస్తూ ఉంది. ఇక వీరు ప్రతినిత్యం కూడా నువ్వులు ఒక చిటికెడు, తెల్ల ఆవాలు ఒక చిటికెడు, నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు తల చుట్టూ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని పొదలుగా ఉన్న చెట్లలో కానీ పారేటువంటి నీటిలో కానీ వేసేస్తూ ఉండాలి. అలానే ప్రతి ఒక్కటి కూడా మనకి బాగలేదు అంటే జాతక ప్రకారంగా అనుకుంటాం. ప్రతిదీ జాతకంలో ఉండదండి. అవి మన పైన చేపించే క్రియలు కూడా ఉంటాయి. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిణి లాంటి క్రియలు మన పైన చేపించడం ద్వారా కూడా మనకి ఎన్నో రకాల సానుకూల పడే వాతావరణం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు నా జాతకం బాలేదు, నా టైం బాలేదు అనుకోకుండా ఇంకా కూడా ఏదైనా ఉందేమో, ముందు పెట్టారేమో, ఇవన్నీ కూడా అందరూ నాకు శత్రువులు ఎవరు లేరనుకునేదానికి లేదండి. ఎన్నో రకాలైనటువంటి శత్రువులు ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా గ్రహించాలి, గమనించాలి. మనకు ఉన్నటువంటి సమయానికి అన్నీ నెలకొలుగా ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి అలాంటివి ఏమైనా ఉన్నాయేమో, ఎప్పుడైనా 6 నుంచి 8 మాసాలకు ఒకసారి ఏదైనా గురువు గారిని కలిస్తే మనకున్న సమస్యకు పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే ఉంటుంది. ఇకపోతే ఈ కన్యారాశి వారు ముఖ్యంగా అయితే కనుక రాజకీయ రంగంలో చేరాలి అనుకున్నవారు ఈ సెప్టెంబర్ మాసంలో ప్రయత్నం చేయండి. సినీ రంగంలో జాయిన్ అవ్వాలనుకున్నవారు ఈ సెప్టెంబర్ 17వ తారీఖులో ప్రయత్నం చేయండి. అలానే ఏదైనా విదేశీయానం వెళ్ళాలనుకున్న వారు ఈ సెప్టెంబర్ 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. ఇలాంటివి చేసుకుంటూ ఉంటే కన్యారాశి వారికి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ సెప్టెంబర్ మాసంలో రాబోతున్నాయి. కాబట్టి ఎవరి మాట వినకండి. మీ పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకండి.